హాయ్! అందరికీ నమస్కారం. నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్‌గా తక్కువ పదార్థాలతో చేసుకునే పచ్చడి ఇది. కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేస్తాను చూసుకోండి. బీరకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, టమోటాలు, ఉప్పు, చింతపండు, నూనె. వీటితో అయితే మనం బీరకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే బీరకాయలు బాగా కడగాలి. వీటిని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఉడకాలి కదా బాగా. బీరకాయలు మనం ఉడకాలి. ఉడికిన తర్వాత కదా మనం గ్రైండ్ చేస్తాం. కాబట్టి బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా అందులోనే వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత టమాటా పళ్ళని బాగా శుభ్రం చేసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి అందులోనే మనం వేసేయాలి. వేసేసి కొంచెం కలపాలన్నమాట. కలిపితే ఏమిటంటే కొంచెం బాగా మగ్గుతాయి. మనం కదపాలి అలాగా. నేను పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసినట్టు మీకు చూపించలేదు కదా, ఇందులోని కట్ అయింది అందుకే చూపించలేదు. కానీ మీరు మాత్రం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు అయితే వేసుకోండి. తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని వేసుకొని అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని అలా కలుపుతూ చూస్తూ ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. కలుపుతూ ఉండండి. కలిపిన దాంట్లో ఇప్పుడు మనమైతే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, చింతపండు కూడా ఇప్పుడే ఉడుకుతుండగా మనం వేసుకోవాలి. కొంతమంది అయితే పచ్చడి గ్రైండర్లో వేసేటప్పుడు, అదే మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేటప్పుడు వేసుకుంటారు. ఎలా అయినా పర్వాలేదు, మీరు ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, అదే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా చింతపండు మీరు ఇందులో కావాల్సి ఇందులో వేసుకోండి, లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నా సరే పర్వాలేదు. అప్పుడు వేసుకున్నా పర్వాలేదు. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత బాగా చల్లారబెట్టండి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేయండి. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. లేదంటే వేడికి బాగోదు. మిక్సీ కూడా బేగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా సరే బాగానే ఉంటుంది. కానీ నేను మాత్రం ఇలా చేసుకున్నాను. ఇది ఏంటంటే దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనం టిఫిన్స్లో కూడా దీన్ని యూస్ చేయొచ్చు. అలాగే అన్నంలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. నేను అందుకనే కొంచెం మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి అయితే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్, మనం పోపు దినుసులు ఉంటాయి కదా, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. మీకు తెలుసు కదా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఇవి ఏమేమి వేసుకుంటారో అన్నీ మనం అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి. కానీ పోపు మాత్రం కొంచెం దోరగా వేయించండి. వేయించిన దాంట్లో ఇప్పుడు మనము మిక్సీ పట్టి ఉంచుకున్నాము కదా, ఆ మిశ్రమాన్ని అయితే అందులో వేసేసి కలపండి. కొద్దిగా కలిపితే బాగుంటుంది. అలా కలుపుతూ కొంచెం ఉప్పు సరిపోయిందా లేదని ఇప్పుడే చూసుకోండి. ఉప్పు చాలకపోతే ఏంటంటే ఇప్పుడు వేసి మనం కలిపేసుకోవచ్చు. కాబట్టి ఉప్పు సరిపోయింది లేనిది ఇందులోనే చూసుకోండి. అంతే, అయిపోయినట్టే. బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మన దగ్గర ఇలా చేసుకుంటాం, మేమైతే ఇలా చేసుకుంటాం మా ఇంట్లో బీరకాయ పచ్చడి. మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఏ పచ్చడి లేదా ఏ కర్రీ అయినా, ఏ కూరలైనా, ఏమైనా సరే మీకు చేసుకోవడం రాదు అంటే నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలనేదో. మేము చేసుకునే విధానంలోనే మీకు కూడా మేము చూపిస్తాము. కాబట్టి మీరు ఏమైనా సరే కామెంట్ చేయొచ్చు నిర్భయంగా. నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.